గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. నేను మీ జాఫర్. ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి అప్డేట్స్ని అయితే మనము వన్ బై వన్ తెలుసుకుందాం. అదేవిధంగా కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి అప్డేట్స్ ఉన్నాయి, వాటిని కూడా మనం డీటెయిల్స్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. తెలుసుకునే ముందు మన యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇక్కడ మనకు మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే త్వరలోనే మెగా డిఎస్సి టీచర్ల ప్రమోషన్లు బదిలీలపై తేల్చండి. ఇక్కడ ఒక అందరికీ డౌట్ ఉంది, ఏంటంటే ఈ డిఎస్సికి టీచర్ ప్రమోషన్లకి లింక్ చేస్తారా? లింక్ చేస్తే లేట్ అవుతుంది, లింక్ చేయకుంటే తొందర అయిపోతుంది. సింపుల్, ఇక్కడ ఏం లేదు. దాదాపుగా మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారము ప్రమోషన్స్కి, ఈ ట్రాన్స్ఫర్స్కి మీ డిఎస్సికి ఎలాంటి లింక్ ఉండదు. ఒకవేళ లింక్ చేస్తే మీకు 2024లో కూడా డిఎస్సి చాలా కష్టంగా, అంటే ఎక్కువ రోజులు సమయం పట్టే అవకాశం కనిపిస్తూ ఉంది. కాబట్టి మీకు ఆల్రెడీ 9,000 10,000 పోస్టులు ఉన్నాయి, ఇంకో 5,000 స్కూల్ రీఓపెన్ అవుతున్నాయి, మొత్తం 15,000 ఉన్నాయి. ఒకవేళ టీచర్ల ప్రమోషన్స్ అయితే ఇంకో 5,000 పోస్టులు అనేవి పెరుగుతాయి. సో ఈ 5,000 కోసము ఈ డిఎస్సిని ఆపాలంటే బాగా టైం పడుతుంది. కాబట్టి మీకు ఈ ప్రమోషన్ తోటి లింక్ లేకుండానే మీకు డిఎస్సి వేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఒకసారి డీటెయిల్స్గా మనము చూద్దాం దినపత్రికలో వచ్చినటువంటి విషయాల్ని. ప్రతి గ్రామంలోనూ సర్కారు స్కూల్ ఉండాల్సిందే, మూసివేసిన బడులన్నీ తెరిపించాలి, ప్రైవేటు వర్సిటీలోనూ రిజర్వేషన్లు అమలు చేయాలి, అవసరమైతే అసెంబ్లీలో చట్టం చేస్తాం, ప్రతి ఉమ్మడి జిల్లాలోనూ ఒక స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు, విద్యాశాఖ రివ్యూలో సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే నిన్న చెప్పడం అయితే జరిగింది. టీచర్ల ప్రమోషన్కి అండ్ ట్రాన్స్ఫర్స్కి లింక్ చేయకుంటే మీకు డిఎస్సి నోటిఫికేషను జనవరి లేదా ఫిబ్రవరిలో వచ్చే అవకాశం అయితే ఉంది. ఫిబ్రవరి కావచ్చు లేదా జనవరిలో. ఈ 2 నెలల్లో మీకు డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఒకవేళ టీచర్ల ప్రమోషన్కి బదిలీలకు లింక్ పెడితే ఎక్కువ టైం తీసుకునే, అంటే ఎక్కువ సమయం పట్టే అవకాశం అయితే క్లియర్గా మనకు కనిపిస్తుంది. కానీ మనకున్న సమాచారం ఏంటంటే ఈ ప్రమోషన్కి లింక్ చేసే అవకాశం అయితే కనిపిస్తలేదు. మీకు మెగా డిఎస్సి అనేది ఫిబ్రవరి లేదా జనవరిలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఇంకో విధంగా టెట్ వస్తుందా లేదా, టెట్ నోటిఫికేషన్, దీని గురించి కూడా విద్యాశాఖ వారు అయితే ఆలోచిస్తున్నారు. టెట్ గురించి, టీచర్ ఎలిజిబుల్ టెస్ట్, ఇంతకుముందు అయినటువంటి టెట్ కూడా ఒక 3-4 మంత్స్ 5 మంత్స్ అవుతుంది. కాబట్టి టెట్ పెట్టే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. సో దానికి సంబంధించిన అప్డేట్స్ మనకు త్వరలోనే వస్తాయి. ఇన్ఫర్మేషన్ టెట్ ఉంటుందా లేదా అనేది కూడా మనకు తొందరలోనే తెలిసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మనకు మరో 7,000 టీచర్ కొలువులు, అనుబంధ నోటిఫికేషన్తో మెగా డిఎస్సి, సీఎం రేవంత్ ఆదేశంతో అధికారులు కసరత్తు, ఇప్పటికే దరఖాస్తు చేసిన వారితో పాటు కొత్త వారికి ఛాన్స్, సిలబస్ మారుస్తారా లేదా అన్న దానిపై సస్పెన్స్. సిలబస్ ఎలాంటి మార్పు అయితే ఉండదు, సస్పెన్స్ ఏం లేదు, సిలబస్లో ఎలాంటి మార్పులు ఉండవు. మీకు ఆల్రెడీ సిలబస్ ఇవ్వడం జరిగింది, దాంట్లో ఎలాంటి మార్పులు అయితే ఉండవు. మీకు పోస్టులు అనేటివి ఎన్ని పెరుగుతాయి అనేది మెయిన్. కాబట్టి ఇక్కడ ఒకసారి చూద్దాం మనము. మన గతంలో నోటిఫికేషన్ ఇచ్చిన దాంట్లో 5,089 పోస్టులు ఉన్నాయి. అయితే దాదాపు 12,000 పోస్టులను భర్తీ చేయనుంది. ఈ మేరకు అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం సచివాలయంలో విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ మేరకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అధికారులు ప్రణాళికలను రూపొందిస్తున్నారు. నిజానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2017లో 8,000 చిల్లర పోస్టులు అయితే నింపడం జరిగింది. ఇక్కడ 13,000 ఇచ్చారు, అది రాంగు. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు రీసెంట్గా అయితే 5,089 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు. మళ్ళీ అదేవిధంగా స్పెషల్ టీచర్ అని అన్నారు, కానీ అక్కడే ఆగిపోయాయి 1,500కు సంబంధించి. మీకు మొన్న విద్యాశాఖ వారు పంపించిన ఫైల్లో మనకు దాదాపుగా 10,000 ఖాళీలు అయితే ఉన్నాయి. ఆ 10,000కి ఇంకో 4-5 కలిసిన దాదాపుగా మీకు 15,000 తోటి అయితే వచ్చే అవకాశం ఉంది. పేపర్లో అయితే మనకు మరో 400 పోస్టులు, అంటే పోస్టులు ఇటీవల పదోన్నతుల ద్వారా ఖాళీ అయ్యాయి. అవి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మాత్రమే ఖాళీ అయినాయి. మిగతా ఎడ్జిటీకి సంబంధించిన పోస్టులు అయితే ఎలాంటి ఖాళీలు కాలేదు, వాళ్ళ ప్రమోషన్స్ అనేటివి కాలేదు. ఓన్లీ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి పీజీహెచ్ఎంగా ప్రమోషన్ పొందారు. వాటికి సంబంధించిన స్కూల్ అసిస్టెంట్ ఖాళీలు అయితే కొన్ని ఏర్పడ్డాయి. ఇంకోటి ఇక్కడ మోడల్ స్కూళ్ళలో ఒక 1,000 పోస్టులు మళ్ళీ ఉన్నాయి. ఆ 1,000 పోస్టులు కూడా ఈ డిఎస్సితో కలిపి వేయడం అయితే జరుగుతుంది మోడల్ స్కూల్లో కూడా. ఈ విధంగా మీకు ఇవన్నీ కలుపుకుంటే దాదాపుగా ఒక 15,000 ఖాళీలు అయితే ఉంటాయి. 15,000 తోటి మెగా డిఎస్సి వేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మీకు 20,000 తోటి మెగా డిఎస్సి కావాలి అంటే ప్రమోషన్ వరకు వెయిట్ చేయాలి. కాబట్టి ప్రమోషన్లు అనేటివి ఇప్పట్లో అయ్యే అవకాశం లేదు, బాగా టైం తీసుకుంటుంది ప్రాసెస్, చాలా కేసెస్ పడుతూ ఉంటాయి దాని మీద. కాబట్టి మనకు లింక్ లేకుండానే మీకు డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది. వచ్చిన తర్వాత టీచర్ల ప్రమోషన్లు బదిలీలు అనేవి సమ్మర్లో అయితే అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ ప్రమోషన్స్ కాకుంటే ట్రాన్స్ఫర్స్ అయితే చేస్తారు ఖచ్చితంగా. ఇక సిలబస్ పాతదేనా అంటే ఇప్పుడు ఏదైతే మీకు సిలబస్ ఇచ్చారో మొన్న నోటిఫికేషన్లో 5,089 పోస్టులకు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో ఏ సిలబస్ అయితే ఉందో అదే సిలబస్ ఉంటుంది, ఎలాంటి మార్పులు అయితే
ఉండవు. నెక్స్ట్ రేషనలైజేషన్ లేకుండా ముందుకు రైట్. రేషనలైజేషన్ చేస్తే ఇంకా ఎక్కువ టైం పట్టే అవకాశం ఉంది. ప్రభుత్వం కూడా ఆలోచన లేదు రేషనలైజ్ చేయాలి. ఉన్న స్కూళ్ళనే మూతపడ్డ స్కూళ్ళనే రీఓపెన్ చేద్దాం అనుకుంటున్నారు. రేషనలైజేషన్ అంటే స్కూలు క్లోజ్ చేయడం కాబట్టి అలాంటి జోలికి పోయే అవకాశం లేదు. పోదు కూడా గవర్నమెంట్ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం. కాబట్టి ఈ క్రమబద్ధీకరణ ఏది ఉండదు. కాబట్టి ప్రతి స్కూల్లో ప్రతి ఊర్లో ప్రతి స్కూల్ ఓపెన్ అవుతుంది. ప్రతి స్కూల్లో ఒక టీచర్ అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే. కాబట్టి మీకు ఇంకో 5,000 ఎక్స్ట్రా పోస్టులు అవుతున్నాయి. మొత్తం 15,000 కంటే ఎక్కువనే పడతాయి. 15,000 కంటే ఎక్కువ ఖాళీలతోటి మీకైతే అనుబంధ నోటిఫికేషన్ ఒకటి వచ్చే అవకాశం ఉంది జనవరి లేదా ఫిబ్రవరిలో. మీకు టీచర్ల ప్రమోషన్కి దానికి ఎలాంటి లింక్ పెట్టే అవకాశం అయితే లేదు. నాకు ఉన్నటువంటి సమాచారం ప్రకారము మనకు ఇంకో టెట్ ఉంటుందా లేదా అనేది కూడా తొందరలోనే దానికి సంబంధించిన అప్డేట్ వస్తుంది. దాని గురించి విద్యాశాఖ వారు టెట్కి సంబంధించి ఆలోచన ఉంది, పెట్టాలా అనే ఆలోచన అయితే ఉంది. దానికి సంబంధించి అప్డేట్ మనకు నెక్స్ట్ తెలుస్తుంది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే 50 ఐటీఐలో టాటా ట్రైనింగ్ అంటే ఐటీఐ కాలేజీలలో టాటా సంస్థ వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారట. రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కోసం ముందుకొచ్చిన సంస్థ చదువు పూర్తవగానే ఉద్యోగం వచ్చేలా శిక్షణ ఇవ్వాలన్న సీఎం ఉన్నత ప్రమాణాలతో టెక్నాలజీ కోర్సులు ప్రవేశపెట్టాలనే సూచన. టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ ప్రతినిధులతో రేవంత్ రెడ్డి సీఎం గారు భేటీ కావడం అయితే జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూడండి, మనకు మార్చి 18 నుంచి 10th పరీక్షలు 2 పార్టులుగా సైన్స్ పేపర్ టైం టేబుల్ అయితే విడుదల చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు మార్చి 18 నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి. ఇది ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు అయితే ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. ఇక్కడ ఒకసారి చూసుకున్నట్లయితే మనకు డేట్ చూడండి. మనకు 18 మార్చి రోజేమో మొదటి భాష లాంగ్వేజ్ తెలుగు ఉంటుంది. తర్వాత రెండవ భాష మనకు ద్వితీయ భాష 19 తారీఖు హిందీ ఉంటుంది. ఎవరికి ఏ లాంగ్వేజ్ ఉంటే అది. అదేవిధంగా మనకు మార్చి 21కి ఇంగ్లీష్ ఉన్నది. మార్చి 23కు గణితం. అదేవిధంగా మార్చి 26 ఏమో సైన్స్ పార్ట్ 1 ఫిజికల్ సైన్స్ ఉంటుంది. మార్చి 28 సైన్స్ పార్ట్ 2 బయాలజికల్ సైన్స్. ఇంతకుముందు ఇవి ఒకే రోజు ఉంటుండే పేపర్స్ ఇప్పుడు వేర్వేరు డేట్లలో పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా మార్చి 30కి సాంఘిక శాస్త్రం ఉంటుంది. ఏప్రిల్ 1కి ఓఎస్ఎస్సి మెయిన్ లాంగ్వేజ్ పేపర్ ఉంటుంది. సంస్కృత్, అరబిక్స్, ఎస్ఎస్సి వొకేషనల్ కోర్సుకు సంబంధించి. అదేవిధంగా ఏప్రిల్ 2 ఏమో మనకు ఓఎస్ఎస్ మెయిన్ లాంగ్వేజ్ పేపర్లు అయితే ఉంటాయి. ఈ విధంగా మనకు సెకండరీ బోర్డు వాళ్ళు అయితే 10th సంబంధించిన ఎగ్జామ్ టైం టేబుల్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఫస్ట్ వీక్లోనే శాలరీస్. ఇక్కడ చూడండి, ప్రభుత్వ ఉద్యోగులకు సర్కార్ స్వీట్ న్యూస్ చెప్పింది. ప్రతి నెల మొదటి వారంలో జమ చేసేలా కసరత్తు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్కు సీఎం ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు మంత్ 20 వరకు, 25 వరకు, 15 వరకు ఇలా శాలరీస్ వచ్చేవి. ఇప్పుడు శాలరీస్ అనేటివి ఫస్ట్ వీక్లోనే శాలరీస్ వచ్చే విధంగా ఇది చేయాలని సీఎం గారు ఆదేశాలు అయితే చేయడం జరిగింది ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి. ఉద్యోగుల సమస్యల పరిష్కారం తగిన ప్రయారిటీ ఇవ్వండి. పెండింగ్ బిల్లులు సైతం ఎప్పటికప్పుడు క్లియర్ చేయండి. కసరత్తు మొదలుపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం 10 ఏళ్ల తర్వాత ఎంప్లాయీస్ సంతోషంగా ఉండాలని చెప్తున్నారు మన సీఎం గారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల ఫస్ట్ వీక్లోనే వేతనాలు అందించేందుకు ప్రభుత్వం రెడీ అవుతుంది. కొత్త ఏడాది నుంచే దీనిని అమలు చేసేందుకు కసరత్తు కూడా మొదలుపెట్టింది. గత ప్రభుత్వం మాదిరిగా శాలరీస్ కోసం ఎంప్లాయీస్ ఇబ్బందులు గురి చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎంఓ నుంచి ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి అధికారులు సంకేతాలు అందినట్టు టాక్ అయితే వస్తుంది. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఇది ఏపీకి సంబంధించినటువంటి అప్డేట్. డిగ్రీ లెక్చరర్ పోస్టుల భర్తీ నోటిఫికేషన్ విడుదల చేసిన ఏపీపీఎస్సీ. ఇది ఏపీకి సంబంధించినటువంటి ఏపీలో డిగ్రీ లెక్చరర్ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్ వైజ్ ఖాళీలు చూసుకున్నట్లయితే బాటనీలో 19 ఖాళీలు ఉన్నాయి. కెమిస్ట్రీలో 26, కామర్స్లో 35, కంప్యూటర్ అప్లికేషన్లో 26, కంప్యూటర్ సైన్స్లో 31, ఎకనామిక్స్లో 16, హిస్టరీలో 19, మ్యాథమెటిక్స్లో 17, ఫిజిక్స్లో 11, పొలిటికల్ సైన్స్లో 21, జువాలజీలో 19, మొత్తం 240 డిగ్రీ లెక్చరర్ ఖాళీలతో నోటిఫికేషన్ అయితే విడుదలైతే చేయడం జరిగింది. ఇది ఏపీకి సంబంధించినటువంటి అప్డేట్. నెక్స్ట్ మనకు కరెంట్ అఫైర్స్లో భాగంగా అడ్వకేట్ జనరల్గా సుదర్శన్ రెడ్డి, తెలంగాణ అడ్వకేట్ జనరల్గా ఏజీగా సుదర్శన్ రెడ్డిని నియమించడం జరిగింది ప్రభుత్వము. కాంగ్రెస్ హయాంలో రెండోసారి వరించిన పదవి. గవర్నర్ ఆమోదంతో జీవో జారీ. తెలంగాణ ప్రాంత తొలి ఏజీ ఆయనే. తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన తొలి ఏజీ ఎవరు అంటే సుదర్శన్ రెడ్డి గారు. చూడండి, తెలంగాణ ప్రాంత తొలి ఏజీ ఎవరు? సుదర్శన్ రెడ్డి. కాంగ్రెస్ హయాంలో రెండోసారి వరించింది పదవి. ఇది అవసరం లేదు కానీ ఇదైతే గుర్తుపెట్టుకోండి. తెలంగాణ ప్రాంత తొలి ఏజీ సుదర్శన్ రెడ్డి. ప్రస్తుతం ఉన్నటువంటి తెలంగాణ అడ్వకేట్ జనరల్ ఎవరు? సుదర్శన్ రెడ్డి. నెక్స్ట్ సుప్రీంకోర్టులో తెలంగాణ స్టాండింగ్ కౌన్సిల్గా శ్రవణ్ కుమార్ని అయితే ఎంపిక చేయడం అయితే జరిగింది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సుప్రీంకోర్టులో తెలంగాణ స్టాండింగ్ కౌన్సిల్గా ఎవరు ఉన్నారంటే శ్రవణ్ కుమార్ని ప్రభుత్వం అయితే నియమించడం అయితే
జరిగింది. ఇది మనకు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. డిఎస్సికి సంబంధించి మీరు ఎలాంటి పొరపాటు చేయకండి. డిఎస్సిలో మీరు నోటిఫికేషన్ వస్తుందా, లేట్ అవుతుందా, ఈ ఆలోచనలకు వెళ్ళి బయటికి రండి. మీరు చదవండి. నోటిఫికేషన్ 100% ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ నోటిఫికేషన్ ఉంది, దానికి రీనోటిఫికేషన్ ఇవ్వడమే కదా. నోటిఫికేషన్ ఎందుకు ఉండదు? ఖచ్చితంగా ఉంటుంది. ప్రమోషన్స్కి లింక్ ఉంటుందా అంటే ఉండే అవకాశం లేదు. లింక్ చేస్తే చాలా రోజులు పడుతుంది కాబట్టి లింక్ చేసే అవకాశం లేదు. మీరు డిఎస్సికి ప్రిపేర్ అవ్వండి. కంటిన్యూ ప్రిపరేషన్లో ఉండండి. ఈ న్యూస్ పేపర్లో వచ్చే వాటిని పట్టుకొని వస్తుందా ఉండదా అనే డౌట్స్ క్రియేట్ చేసుకోకండి. మీ చదువు, మీ ప్రిపరేషన్ ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూ చేయండి. ఉంటుందని అయితే తెలుసు కదా ఖచ్చితంగా మనకు. కాబట్టి కంటిన్యూ ఉండాలి. దీంట్లో మీరు గ్యాప్ రావడం వల్ల నష్టపోయేది మీరే. కాబట్టి అలాంటి నష్టపోవద్దంటే మనం కంటిన్యూ ప్రిపరేషన్లో ఉండాలి. మీరు కంటిన్యూ ప్రిపరేషన్లో ఉండండి. మీకు ఎలాంటి సహాయం కావాలంటే మేము ఖచ్చితంగా మా ఛానల్ ద్వారా అందించే ప్రయత్నం చేస్తాను. మీకు లైవ్ టెస్టులు కండక్ట్ చేస్తాము. మీకు ఏమైనా డిఎస్సికి సంబంధించినటువంటి కాంటెంట్స్ ఏమైనా కావాలి అనుకుంటే ఫ్రీగా మేము వాట్సాప్ గ్రూప్లో నేను షేర్ చేస్తున్నాను. దాంట్లో మీరు జాయిన్ అవ్వండి. నేను వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. మీరందరూ దాంట్లో జాయిన్ అవ్వండి. మీకు కావాల్సినటువంటి నోట్స్ అక్కడ నేను పీడిఎఫ్ రూపంలో అందించే ప్రయత్నం చేస్తాను. హైన్ నోట్స్ మాత్రమే. అదేవిధంగా మెటీరియల్కి సంబంధించి ఏమైనా ఉన్నా అవి కూడా పెట్టే ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను. మీకు అన్నీ అక్కడ అందించడం జరుగుతుంది. లైవ్ టెస్టులు కూడా మేము పెడతాం. మీరు టెన్షన్ లేకుండా ఫ్రీగా చదవండి, ప్రిపేర్ కాండి. సో మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది, జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈరోజు దినపత్రికలో వచ్చినటువంటిది ఈ విధంగానే. మీకు ఒకవేళ వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి. అదేవిధంగా మీ మిత్రులకు షేర్ చేయండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని మన యొక్క ఛానల్లో మీకు అన్ని అప్డేట్స్ నేను అందిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్.